నేను శ్రావ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గట్కేసర్ 6వ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ కమిటీలలోని అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షుల పేర్ల సేకరణ కోసం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం బంధన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి ఈ సందర్భంగా డివిజన్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, పార్టీ అనుబంధ సంఘాలకు సమర్థవంతమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేయడం, ప్రతి విభాగంలో పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయడం నాయకులతో చర్చించారు. అనుబంధ సంఘాల అధ్యక్షుల పేర్ల సేకరణ ప్రక్రియను సమన్వయంతో పూర్తి చేసి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయాలని నాయకులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిలుకూరి మచ్చందర్ రెడ్డి, మాజీ చైర్పర్సన్ మురళీ పావని, జంగయ్య యాదవ్, కొమరవెల్లి డైరెక్టర్ మెరుగు నరేష్ గౌడ్, కీసరగుట్ట డైరెక్టర్ శ్రీనివాస్, కొంతం అంజిరెడ్డి, కొంతం రామ్రెడ్డి, ఉల్లిల ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్లు కడపలో మల్లేష్, కూతాడి రవీందర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, ఉపాధ్యక్షులు రఫీఉద్దీన్, బర్లా రాధాకృష్ణ, ముదిరాజ్, నాగరాజు, ఫరూక్ వాజీద్, అప్సర్, వెంకట్ నారాయణ, వెంకటేష్, ముదిరాజ్, మేఖల దాస్, మీసాల మల్లేష్, బాబురావు, కయ్యూం పాల్గొన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ మురళీ పావని గంగయ్య గారికి, అదే వేదిక ఉన్న పెద్దలకు పేరు పేరున, అదేవిధంగా వేదిక ఎదురుగా నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలుపుతున్నాను. ఈరోజు ఎస్ఆర్ఐ మీద మాట్లాడమంటే నేను రెండే విషయాలు మాట్లాడితే ఎక్కువ మాట్లాడను. ఊరుకు బూత్కు వచ్చేసి 33 బూతులు, 33 బూతులు అని బూత్ కాలకు వచ్చేసి 3 మంది ఉన్నారు. 3 మంది తన మనస్సాక్షిగా ఎంతమంది పనిచేసినది ఒక్కసారి తన మనస్సాక్షిగా కూడా ఒకసారి తెలిపాలి. ఎందుకంటే 33 బూతులల్లో నేను మామూలుగా ప్రెసిడెంట్ ఎప్పుడు కానీ నేను కూడా మామూలుగా పర్సనల్గా తిరిగినప్పుడు కూడా మన కార్యకర్తలు మనకు ఎవరైతే బూతులు ఉన్న పిల్లలు ఉన్నారో ఎవరు కూడా లేరు. ఒక దగ్గర శ్రీరాజు దగ్గర అట్లానే ఉంటారు, కానీ ఒక 3, 4, 5 బూతులనే సీరియస్గా పనిచేసాను అన్న. నేనేమంటున్నానంటే బిఏలోలు తీసుకున్నప్పుడు కానీ ఏదైనా పదవి తీసుకున్నప్పుడు కానీ ఆ పదవికి నేను న్యాయం చేస్తా, నేను ఈ పదవికి పొద్దున్న నుంచి సాయంత్రం కష్టపడతా, ₹1, ₹2 ఖర్చు అయినా పెట్టుకుంటా అనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి పదవిని స్వీకరించాలని నా యొక్క కోరిక. అదేవిధంగా పార్టీ స్ట్రెంత్ అవుతుంది ఎట్లా చేయాలనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేనప్పుడు నేను సీనియర్ నాయకులను కాదు, సీనియర్ జూనియర్ అందరు కొత్త పాత అందరూ కూడా ఉన్నప్పుడు దాదాపుగా మనం ఏళ్ళ మీద లెక్క పెడితే ఒక 10 మంది 15 మంది కార్యకర్తలు ఉన్నాం. ఎక్కువ ఏం లేవు, పని చేసినా 10 మంది 15 మంది పని చేసినాం. కాబట్టి మాకు ఆపోజిట్ ఉన్న అధికారంలో ఉన్నప్పుడు కూడా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరినీ కలుపుకొని యూత్ కాంగ్రెస్ అదేవిధంగా అందరినీ కలుపుకొని కమిటీ వేసుకోవాల్సిన అవసరం ఉంది. మన కమిటీలు వేసుకోవాలంటే మనం అందరం కూర్చోవాలి. ఇది ప్రజల మీటింగ్ కాదు, ఖాళీ నుంచి 100 మందిని తీసుకొచ్చే మీటింగ్ కాదు. కాంగ్రెస్ కుటుంబ సభ్యులే కూర్చొని ఈ 100 మంది 90 మందితో మెయిన్ కమిటీ, ఒక మెయిన్ కమిటీలో 11 మంది అన్ని కులాలు వచ్చేటట్టు, మిగతా అన్ని సబ్ కమిటీలు ఏవైతున్నాయో అన్ని కాస్టులకు సంబంధించినటువంటి కమిటీ, వాణిజ్య విభాగం, మహిళా విభాగం, అన్ని కమిటీలలో 11 మందితో కమిటీ చేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఇక్కడ 33 బూతులు ఉన్నాయి. ప్రభాకర్ రాసుకో, పేపర్ రాసుకో. 33 బూతులు ఉన్నాయి. రాధాకృష్ణ పేపర్ తీసుకొని రాసుకో. ఇప్పుడు 33 బూతులలో ప్రతి బూత్ నుంచి కూడా ఒక పెద్ద నాయకుడు రెడ్ బాస్ ఉంది. వాళ్ళ కింద 10 మంది నాయకులతో, అక్కడ ఉన్నటువంటి మహిళలతో, అన్ని కులాలు ఏ కులాలు ఎక్కువ ఉంటే ఆ బూతులు అన్ని క్యాస్ట్లో వచ్చేటట్టు 10 మందితో 10 కుటుంబాలను కలిపి బూత్ కమిటీలు వేసుకోవాలి. ఆ బూత్ కమిటీలు, ఈ డివిజన్ కమిటీలు, ఈ మెయిన్ కమిటీ అన్నీ కూడా మన డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పనిచేయాల్సిన అవసరం ఉంది. డివిజన్ కమిటీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ పనిచేయాలి. దానితో పాటు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను, మాజీ చైర్మన్ కానీ, మాజీ సర్పంచ్లు కానీ, మాజీ ఎంపీటీసీలను అందరినీ కూడా సమీక్షించుకొని పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లా అధ్యక్షులుగా నా బాధ్యత ఏంది, డివిజన్ అధ్యక్షులుగా బాధ్యత ఏంది,
ఎస్సీ సెల్ బాధ్యత ఏంటి, బీసీ సెల్ బాధ్యత ఏంటి అనేది మన బాధ్యతలు మనం గుర్తించి సీనియర్లు జూనియర్లు అందరం కలిసి ఈ వ్యవహారం నడపాల్సిన అవసరం ఉంది. దానితో పాటు పరిపాలన విధానం గాడిని పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ప్రజలను పట్టించుకోడు, పబ్లిక్ కోసం మాట్లాడు. ఇక్కడ గెలిచిన ఎంపీ అసలు ప్రజల కోసమే మాట్లాడు. మనం ప్రతిపక్ష హోదా ఉంది, రాష్ట్రంలో మన పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఒక ఎమ్మెల్యే ఉంటే కనీసం ఒక్క రోజన్నా అధికారులు ఏం చేస్తున్న రివ్యూ చేసిన పాపాన పోలేదు. ఒక ఎంపీ వచ్చి అధికారులు ఏం చేస్తున్న రివ్యూ చేసే పాపాన పోలేదు. కనుక ప్రజా పద్ధతులు లేని నియోజకవర్గం అయింది మన నియోజకవర్గం. మనమంతా కూడా మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నాడు, కానీ ఈ నియోజకవర్గంలో మన వాళ్ళందరం కూడా ప్రతిపక్షంలోనే ఉన్నాము. పాలక పక్షం వాళ్ళ వైపు ఉంది, ప్రతిపక్షం మన వైపు ఉంది. నియోజకవర్గం ఎంపీ ఏమో బీజేపీ గెలిచింది, ఎమ్మెల్యేనేమో టీఆర్ఎస్ గెలిచింది. కనుక రేపు రాబోయే ఎన్నికల్లో కనీసం మనం ఈ డివిజన్లో కార్పొరేటర్లు గెలిపించుకోకపోతే కార్పొరేటర్ కింద 20-25 మంది సబ్ కమిటీలు ఉంటాయి, అఫీషియల్ కమిటీలు. ఆ సబ్ కమిటీలో ఏ రకంగా పోస్టులు వస్తాయనే సంగతి మనకు ఇంతకు తెలియదు. ఎందుకంటే మనం సర్పంచ్ ఉన్నాం, మున్సిపల్ చైర్మన్ ఉన్నాం కనుక మనకు ఆ విషయం తెలియదు. వర్క్ కమిటీ ఉంటుంది, అది అఫీషియల్ చేసే కమిటీలు ఉంటాయి. ఒక్క కార్పొరేటర్ని గెలిపించుకుంటే 20 మంది కూడా అఫీషియల్ కమిటీలో మన నంబర్లు అవుతారు. మీ అందరికి కూడా అవకాశాలు వస్తాయి. రేపు జనరల్ వచ్చింది, ఇక్కడ అంజిరెడ్డి సాబ్ ఉన్నాడు, మత్స్యరెడ్డి రెడ్డి ఉన్నాడు, ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, అదేవిధంగా రామరెడ్డి ఉన్నాడు, మన సంజీవ్ రెడ్డి ఉన్నాడు, మాధవ్ ఉన్నాడు. అంటే నేనేమంటుంటే మీరు కష్టపడండి. జనరల్ వస్తే మీరు పోటీలో ఉన్న వ్యక్తికి ప్రజలకు తెలియదండి. పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు కూడా వేదిక మీకు రావాల్సి కోరుతాము. తర్వాత ప్రభాకర్ రెడ్డితో పాటు పావని జంగయ్య గారు, అదేవిధంగా మన వెంకటరెడ్డి గారు, మిగతా నాయకులందరూ కూర్చొని ఏ కాస్ట్కి ఆ కాస్ట్, దళితులు ఉన్నారు ఎవరిని పెడితే బాగుంటుంది, అది బీసీలు ఉన్నారు ఎవరిని పెడితే బాగుంటుంది, మెయిన్ కమిటీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరిని పెట్టాలి, వైస్ ప్రెసిడెంట్ ఎవరు పెట్టాలని చెప్పి మీరు ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాసి పంపండి. ఒకవేళ 1-2 పేర్లు ఎక్కువ ఏమైనా కంట్రవర్స్ వస్తే నేను, పెద్దలు సుధీర్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, అట్నే పోతే పావని జంగయ్య యాదవ్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు కూర్చొని అలా ఎవరిని పెడితే బాగుంటుంది అన్నది కూర్చొని డిసైడ్ చేస్తాం. మీ కాడ తెగనప్పుడు మేము ఫైనల్ చేస్తాం. అట్లా ఫైనల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానితో పాటు ఖచ్చితంగా ప్రతి బూత్ కమిటీ కూడా వేయాల్సిన అవసరం విత్ ఫోన్ నంబర్లు. మరి ఫోన్ నంబర్లతో బూత్ కమిటీ కూడా వేసుకుంటే పార్టీని రేపు అభివృద్ధి చేసుకోవచ్చు. పార్టీ అనేది గ్రౌండ్కి వెళ్ళి పెరగాలి. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, మేము ఉన్నప్పుడు, అందరం ఉన్నప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళి మేలు చేయాలని మా ముఖ్యమంత్రి గారు నిరంతరం చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతానికి చాలా రుణాలు వచ్చినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినాక ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం. ఇంకా కూడా ఆస్తి పరంగా ఎవరు ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఆస్తి ఉంటే 10 లక్షల రూపాయలతో ఇల్లు కడితే 5 లక్షల రూపాయలు పోచారంలో డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కడుతున్నాం. అలా మీ సేవలో దరఖాస్తు పెట్టుకొని 15 తారీఖు వరకు కూడా అవకాశం ఇచ్చాం. 15 తారీఖు వరకు మనం పొడిగించడం జరిగింది. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే 10,000తో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. పేద కుటుంబం అయితే ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఇప్పిస్తామని చెప్పి మా ప్రభుత్వం చెప్తా ఉంది. దానితో పాటు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మరి ఆ సమస్యలని కూర్చొని చర్చించుకుందాము. ఇక్కడ చక్కటి అధ్యక్షుడికి మేము పదవి ఇచ్చినాం. మరి అధ్యక్షుడితో పాటు మాజీ చైర్మన్ గారు, మా జిల్లా ప్రధాన కార్యదర్శి 90 మంది పేర్లు రాయండి, 99 మంది పేర్లు రాయండి. రాసి మాకు పంపుండి అవి ఫైనల్ చేస్తాం. మీరు ఎవరు పదవులు రావాలని కోపపడవద్దు.
నేను మైనార్టీలకు చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడు వచ్చినా ఈ గట్కేసర్లో ఎప్పుడు పోటీకరమే ఉంటుంది తప్ప ఒక ఆయన ప్రెసిడెంట్ అయ్యిండు నేను వైస్ ప్రెసిడెంట్ కావాలని ఆలోచన చేయండి. తృప్తి పడాలి. ఇవాళ జిల్లా ప్రెసిడెంట్ వచ్చినంత మాత్రం నేనేమి ఆకాశం మీద వెళ్ళి పనిచేయట్లేదు. ఆయన ప్రెసిడెంట్ ఆయన ఎన్ని రోజులు ఉంటాడు, ఆయన కాల పరిమితి ఎన్ని రోజులు ఉందో అన్ని రోజులు ఉంటాడు. ఆయన కింద మనం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. పెద్దోడో చిన్నోడో క్యాస్ట్కి అనుగుణంగా కొన్ని కమిటీలు ఇస్తాం. మీరు అందరూ అంటే ఉంటారు చాలామంది అట్లా ఇచ్చింది ప్రభాకర్ రెడ్డి గారికి. ప్రభాకర్ రెడ్డికి ఇచ్చింది ఏంటంటే రెడ్డిలకు ఇవ్వాలి, మనం బీసీలకు ఇవ్వాలి. బీసీలలో ఈరోజు ఆరేగల్ గట్కేసర్ డివిజన్ 6 యొక్క విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేసి అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు మన ఇన్ఛార్జి సోదరు వజ్రేష్ యాదవ్ గారు, అదేవిధంగా మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శరత్ చంద్రారెడ్డి గారు, ఉపాధ్యక్షుడు జిల్లా ఉపాధ్యక్షుడు మహేష్ దేవుడు గారు, అదేవిధంగా పావని గారు, అదేవిధంగా మరి అంజిరెడ్డి గారు, గ్రాస్ రూట్ లెవెల్లో ఉండేటటువంటిది కార్యకర్తల యొక్క మనోభావాలకు అనుగుణంగా పార్టీని బలోపేతం చేసుకోవాలని ఆలోచన మేరకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. డివిజన్ అధ్యక్షులను వేసి నెల రోజులు అయినప్పటికీ పూర్తి కమిటీని మనం వేసుకోలేకపోయినాం. అందుకోసమే రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జి మరి ఏఐసిసి నుంచి వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, వీరు ముగ్గురు సమన్వయంతో తప్పకుండా పార్టీని బలోపేతం చేయాలి. రేపు రాబోయేటువంటి హైదరాబాద్ కానీ మల్కాజ్గిరి కానీ హైదరాబాద్ కార్పొరేషన్ను గెలిపించుకోవాలి. ఆ గెలిపించుతోనే రాబోయేటువంటి 2 సంవత్సరాలకు వచ్చేటువంటి ఎన్నికల్లో తిరిగి అధికారం చేపట్టేదానికి పార్టీని పటిష్టం చేసుకోవాలనేది ముఖ్య ఉద్దేశం. మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు గ్రాస్ రూట్లో ఉండేటువంటి కార్యకర్తలు ఎక్కడికక్కడికి మరి తెలిసే విధంగా మరి ప్రయత్నం చేసేదానికి వారికి ఏదో ఒక పదవి మనం ఏర్పాటు చేసినట్టయితే, పార్టీ పదవా ప్రభుత్వ పదవా ఏదో ఒకటి చేసినట్టయితే బాగుంటుందని ఆలోచన వరకే ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఇక్కడ 99 మంది ఇట్లా అకామిడేషన్ అవుతారు. తర్వాత బూతులు 23 ఉన్నాయా, 33 బూతులకు 330 మంది వేయాలి. అందులో బూత్ కన్వీనర్ను మిగతా 9 మందిని 100 ఓట్లకు ఒక చొప్పున వేయాలి. కన్వీనర్ను జర గట్టాన్ని పెట్టాలి ఆ బూత్లో, మిగతా వాళ్ళను 100 ఓట్లకు చేయాలి. ఇవన్నీ కూడా 25 తారీఖు లోపల పూర్తి చేసుకుని జిల్లా అధ్యక్షుల వారికి ఇస్తే అది రాష్ట్ర పార్టీకి పోయి అనుమతితో మనకు ఆథరైజ్ లెటర్ వస్తాయి. ఆ విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ప్రజలను తీసుకుపోవడానికి మనమంతా కూడా కొంత వెనుక ముందున్నాం. దానికి కారణాలు అనేక ఉన్నాయి. మన కుటుంబం కాబట్టి చర్చించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వాలు మాట అయితే చేయనటువంటి కార్యక్రమాలను మనమేమో లెక్క పెడతలేము. కానీ మనం ఇచ్చినటువంటి మాటను 10 ఏళ్ళు వాళ్ళు చేయలేకపోయినా, మనం 3 ఏళ్ళు కూడా 2.5 సంవత్సరాల కాలేదు మనం ఇచ్చిన మాటను చేయలేదని గగ్గోలు పెడుతున్నారు. దాన్ని ఖండించవలసిన బాధ్యత మనకుంది. మనం 6 గ్యారెంటీలు ఇచ్చినాం, 4 గ్యారెంటీలు పూర్తి చేసినాం, ఇంకా 2 గ్యారెంటీలు పూర్తి చేసిన అవసరం ఉంది. అందుకోసమే రేపు 15 ఆగస్టు నుంచి ఈ బ్యాక్లాగ్ ఏదైతే మరి చనిపోయినటువంటి వాళ్ళకి కానీ, అదేవిధంగా విడోస్ కానీ మరి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని రేపు 15 ఆగస్టు గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీద తీసుకుంటూ ఉన్నారు. ఇంకా పెన్షన్లు కూడా పెంచవలసిన అవసరం ఉంది. దాన్ని కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ 2 కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే మనం 6 గ్యారెంటీ వాళ్ళని ఇచ్చినట్టు అవుతాం. మనం ఇవ్వనటువంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు కానీ, సన్న బియ్యం కానీ, ఇవన్నీ గ్యారెంటీలు లేవు. అయినప్పటికీ కూడా రాష్ట్ర పార్టీ పేదల కోసం, అవసరాల కోసం ఈ కార్యక్రమాలు ఇచ్చినాం. అంతేకాకుండా మరి ఏదైతే రైతులకు రుణమాఫీ
ప్రతి బిఎల్ఏ ఇంటింటికి తిరుగుతూ ఓటర్ని చైతన్యపరుస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ రాపించినారు. అందుకు కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు కొన్ని సమస్యలు ఉన్నాయి, మాట వాస్తవమే. అది కూడా ప్రణాళికాబద్ధంగా ఒక్కొక్కటి ముందుకు తీసుకెళ్తే అవన్నీ సాల్వ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. అదేవిధంగా వేదిక ముందు ఉన్న మీ అందరి మీద కూడా ఉంది. అదేవిధంగా రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం ఎట్లా చేయాలనేది మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు అక్కడ రచించింది ఏంటంటే పార్టీని గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి లెవెల్ వరకు పార్టీని ప్రతిష్టం చేయాలనే భాగంగానే ప్రతి డివిజన్లో ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి బూత్లో అంటే ఇక్కడ 33 బూతులు ఉన్నాయి కాబట్టి ప్రతి బూత్లో కూడా ఒక 10 మందికి మన గట్టి కార్యకర్తలను ఎంపిక చేసినట్టయితే ఆ బూత్లో మనం 100% లీడ్ ఇచ్చి రానున్న జిహెచ్ఎంసీలో ఏది మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు పార్టీకి ఈరోజు ఈ సమావేశానికి హాజరైతే కనీసం 660 మంది ఈరోజు ఈ ప్రోగ్రాం ఉంటుండే. ఈరోజు ఈ ప్రోగ్రాంలో ఉండకపోవడానికి కారణము మన దగ్గర ఉన్న విభేదాలు, గ్రూప్ రాజకీయాలు. దయచేసి నేను ఎవరిని కించపరిచి మాట్లాడలేదు. మనందరం కలిసి ఒక సమన్వయంతో పనిచేస్తే ఆ ప్రక్రియ అనేది ఏ విధంగా నడుస్తుంది, ఎక్కడ మనము ఏ విధంగా చేద్దాం, మన వాట మనం ఎక్కడ ఉనికి. సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ముఖ్యంగా మనము పార్టీ గురించి ప్రచారము ఎలక్షన్ అప్పుడే చేస్తున్నాము, ఎలక్షన్ల ముందు ప్రచారం చేస్తున్నాము. కానీ ఇలా సంక్షేమ ఫలాలు మనం పథకాలు ఏమేమి ఇస్తున్నాము, ఏమి ఇస్తలేము అనేది ఇప్పటి వరకు రిసోర్లు పోకండి. భోజనం అరేంజ్మెంట్ ఉంది, ప్లీజ్ ఎవరు పోవద్దు. రోజులు ప్రతి బూత్లో వాళ్ళ బిజినెస్ వదిలేసుకొని, వాళ్ళ డ్యూటీలు వదిలేసుకొని, వాళ్ళ ఫ్యామిలీని వదిలేసుకొని ప్రతి వార్డులో ఒక బూత్లో 900 నుంచి 1000 ఓట్లని బిఎల్ఓలతో ఉండి సమన్వయం చేసుకొని పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 6-7 గంటల దాకా పనిచేసిన ఆ బిఎల్ఏ ఏజెంట్లకు మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు గతంలో మన గట్కేశ్వరంలో 30,500 ఓట్లు ఉండేది. గత 45 రోజుల నుంచి ఆ 30,500 ఓట్లని మన బిఎల్ఓలు కలిసి షార్ట్అవుట్ చేస్తే ఈరోజు 30,328 ఓట్లు రావడం జరిగింది. అంటే మనకు గట్కేశ్వరంలో మనం ఎప్పుడు పోలింగ్ అయితే 70% పోలింగ్ అవుతుంది అంటే కారణం డెత్ అయిన ఓటర్స్లని మా పక్కకున్న ప్రదేశాల్లో ఉన్న వాళ్ళ ఓట్లు వేయకపోవడం వల్లనే మనకి ఎప్పుడు చూసినా 19,000, 20,000 ఓట్లు మాత్రమే మనం ఎలక్షన్లలో పోలింగ్ అయ్యేది. ఈరోజు మనకు 100% కన్ఫర్మ్ తెలిసింది మనకు 20,000 ఓట్లు ఉన్నాయని చెప్పి. అంటే 10,000 ఓట్లు మన గట్కేశ్వర మున్సిపల్ పరిధిలో తొలగించడం జరిగింది. దాంట్లో కారణాలు 3 ఉన్నాయి. ఒకటి డెత్ సంబంధించింది, రెండోది డబల్ ఉన్నాయి, మూడోది మన మున్సిపల్ నుంచి పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు తొలగించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మన దగ్గర పెరిగితే కూడా కొత్తగా యువత 2,000 నుంచి 3,000 ఓట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకొక ఓటర్ సెంటర్ ఉందన్నది మనొక బిఎల్ఏ ఏజెంట్ వల్ల మనం ఈరోజు గుర్తించుకోగలిగినాం. అంటే 23,000 ఓట్లు మన గట్కేశ్వరంలో ఉన్నాయని ఇప్పుడు మనకు అర్థమైపోయింది. అందరం అనుకునే వాళ్ళు 30,000 ఉన్నాయి, 35,000 ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు 30,000 నుంచి 20,000 రావడం జరిగింది. అంటే కారణం ఈ 45 డేస్ వాళ్ళ కష్టం. 33 బూతులలో ఒక్కొక్కరు పొద్దున నుంచి రాత్రి దాకా తిరిగి ఈ ప్రణాళికని SIR-ని సక్సెస్ఫుల్ చేసిన బిఎల్ఓలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, అంతేకాకుండా ఈరోజు మన పెద్ద మనుషులు కొన్ని కారణాల వల్ల వారు ఫస్ట్ మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. అయినా వాళ్ళ సూచనలు మనకు చెప్పడం జరిగింది. తెలుసుకుంటాం మీ వల్ల నాకు ఇక్కడ ముంగటున్న నాయకులతోటి నేను తెలుసుకోగలుగుతా. కాబట్టి మీరందరూ ఇప్పటికైనా ప్రతి ప్రోగ్రాంకి మన అధ్యక్షుడిగా చేస్తున్న ప్రోగ్రాంకి మనం అందరం అటెండ్ కావాలి. పోస్టులు అందరికీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం తిప్పి కొడితే
200 నుంచి 250 మంది ఉన్నాం. పోస్టులు 500 పోస్టులు ఉన్నాయి. అందరికి ప్రెసిడెంట్ రావాలంటే రాదు, అందరు కార్పొరేటర్ కావాలంటే కారు. ఎవరో ఒకరు కార్పొరేటర్ అవుతాడు, ఎవరో ఒకరు ప్రెసిడెంట్ అవుతాడు, ఎవరో ఒకరు ఎస్సీల అధ్యక్షుడు అవుతాడు, ఎవరో ఒకరు మైనార్టీ అధ్యక్షుడు అవుతాడు, ఎవరో ఒకరు బీసీల అధ్యక్షుడు అవుతాడు. కాబట్టి అందరినీ గుర్తించుకోవడానికి మేమున్నాం. మేము ఇక్కడ అధ్యక్షుడిగా వహిస్తున్న ప్రభాకర్ అన్న, మేము మచ్చందరెడ్డి అన్న, అలాగే అందిరెడ్డి అన్న, మాతో పాటు కౌన్సిలర్లు అందన్న, దాసన్న అందరం కలిసి కూర్చొని సమానంగా చేసుకుందాం. అందరికీ పోస్టులు ఇద్దాం, అందరికీ భర్తీ చేసుకుందాం. రాలేదని నర్వస్ కావద్దు. ఏది వచ్చినా 2 నుంచి 3 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది పదవి, మళ్ళీ నీకు అవకాశం వస్తుంది. కాబట్టి మీరందరూ